రండి బాబు, వేడి వేడి బిర్యానీ. రండి బాబు రండి. ₹1 కడుపు నిండా బిర్యానీ తినండి. అన్న 1 ప్లేట్ బిర్యానీ ఇవ్వండి. సరే అన్న, కూర్చోండి. సరే. అన్న తీసుకోండి. అబ్బా, చూడడానికి బిర్యానీ సూపర్ ఉంది. తీసుకో అన్న, ₹1. ఏమి ₹1 ఇస్తున్నావు? భిక్షం ఇస్తున్నావా? అక్కడ బోర్డు పెట్టావు కదన్నా, ₹1కి కడుపు నిండా బిర్యానీ తినొచ్చని. అక్కడ ఒకటే బోర్డు చదివావు, ఇక్కడ వెనకాల చదివావా? చదువుదాం పదా. అక్కడ చదువు. 1 గ్లాస్ నీళ్లు 500. నువ్వెన్ని గ్లాస్ నీళ్ళు తాగావు? 1 గ్లాసు. సరే 500 ఇవ్వు. రే ఉండ్రా, తినకుండా డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావు. ₹2 పానీపూరి, ₹2 పానీపూరి. రండమ్మా రండి, ₹2 పానీపూరి. ₹2కి పానీపూరియా? ఇదేదో బాగుందే, వెళ్ళి తిందాం. హైదరాబాద్ లోనే చీపెస్ట్ పానీపూరి. రండి ₹2 పానీపూరి. మేడం 1 ప్లేట్ పానీపూరి ఇవ్వండి. సరే, కొద్ది కారపొడి ఎక్కువ వేసిద్దాం. ఇదేంటి ఇంత కారంగా ఉంది? ఏం కాదులే. బా, కారం ఎక్కువగా ఉంది రోయ్. మేడం వాటర్ బాటిల్ ఇవ్వండి. ఓకే, తీసుకోండి. పాపం మండుతున్నట్టుంది. ఎంతైంది మేడం? ₹200. ఎందుకు మేడం? పానీపూరి ₹2 కానీ వాటర్ బాటిల్ 200గా. వాటర్ బాటిల్ 200 చెప్పాలి కదా మేడం మీరు. మీరు అడగలేదుగా. తీసుకోండి. రండమ్మా రండి, ₹2 పానీపూరి, ₹2 పానీపూరి. 500 ఎవరిది? ఈ 500 ఎవరిది? ఇక్కడ పడేసుకున్నారు. 500 ఎవరిది? 500. 500తోని ప్రభాస్ మూవీకి వెళ్ళొచ్చే. అవును నిజమే. పద వెళ్దాం. త్వరగా చెప్పండి, 500 ఎవరిది? సార్ 500 నావే. మేడం ఇది మీదేనా? అవును సార్, 500 నావే. నిజంగా మీదేనా? అవును సార్, తనదే. నిజమే సార్, నాదే అని చెప్తున్నా కదా. మేడం లాస్ట్ టైం అడుగుతున్నా, ఇది మీదేనా? అరే ఎన్నిసార్లు చెప్పాలి, అది నాదే. అన్న ఈ అమ్మాయే మీకు డూప్లికేట్ 500 నోట్ ఇచ్చింది. పట్టుకో. అరే నాది కాదు, నాది కాదు. పానీపూరి తినేసి డూప్లికేట్ నోట్ ఇచ్చి వెళ్తావా? రా ఇక్కడికి రా. అరే నాది తన కాదు. కాదు. ఏంటి 20,000 ఫోన్ తీసుకుంటే ట్యాప్ ఫ్రీనా? వెళ్ళి అడుగుదాం. అన్న 20,000 ఫోన్ తీసుకుంటే ట్యాప్ ఫ్రీనా? అవును మేడం, నిజమే. అవునా? అలా అయితే 20,000 ఫోన్ 50 ఉన్నా అన్ని చూపించండి. మేడం ఈ ఫోన్ తీసుకోండి, 20,000 బాగుంటుంది. సరే, ఫోన్ పే చేసాను చూడండి. చేయండి. సార్ పే అయింది. మీరు నా ట్యాబ్ ఇస్తే వెళ్ళిపోతా. సరే మేడం, అక్కడ కూర్చొని ట్యాబ్ ఇస్తాము. ఇంకా ఎంతసేపు అబ్బా? సార్ అయిందా? ఉండండి మేడం, ఇస్తాము. సార్ ఇంకేంసేపు వెయిట్ చేయాలి సార్? పొద్దున వచ్చిన నైట్ అయిపోయింది సార్. ఇక్కడే ఉన్నాను, వెయిట్ చేసి తలనొప్పి వచ్చేసింది. ఇప్పుడు నా ట్యాబ్ ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తలనొప్పి వచ్చిందా మేడం? సరే ఉండండి, తీసుకోండి మేడం మీ ఫ్రీ టాబ్లెట్. ట్యాబ్ అంటే ఈ టాబ్లెటా? మరి మీరు తీసుకెళ్ళి 20,000 ఫోన్ కి 40,000 ట్యాబ్ ఇస్తారా? వెళ్ళండి మేడం. యావండి, అక్కడ బట్టలు అలాగే పట్టాయి, ఎవరు ఉతుకుతారు? వెళ్ళి ఉతకండి. వసై, భర్తతో ఎవరైనా బట్ట ఉతికిస్తారా? ఉండు, నీ సంగతి ఇలా కాదు, మీ నాన్నగారికి చెప్తా. అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. హలో. హో అత్తనా, ఎలా ఉన్నావు అత్త? నేను బాగున్నాను బాబు, నువ్వు బాగున్నావా? నేనా? బాగానే ఉన్నా. ఇంతకీ మావయ్య ఎక్కడ ఉన్నారు? కొంచెం మాట్లాడాల్సింది. మీ మామయ్య బట్టలు ఉతుకుతున్నాడు బాబు. సర్లే, బట్టలే కదా ఉతుకుతా. బట్టలు ఒకటి నా వంట వాళ్ళు చేస్తారు. వంట కూడా ఉందా? సరే చేస్తానులే. ఏం కావాలి? 500 ఇవ్వచ్చు కదా? తీసుకో. ఏంటి ఇంకో 500 కావాలా? తీసుకో. మళ్ళా తిరిగి అడగవు కదా? నీకేమైనా పిచ్చా? నేను తిరిగి అడుగుతాను. అయితే ఇంకొక 1000 రూపాయలు ఇవ్వు. తీసుకో. ఇంకో 500 ఇవ్వు. తీసుకో. ఇంకేంటి మొత్తం డబ్బులు కావాలా? అవునవును, మొత్తం డబ్బులు ఇచ్చే. మొత్తం డబ్బులను నాకే ఇచ్చే. మొత్తం డబ్బులను నాకే ఇచ్చే. మొత్తం ఇచ్చే.
కళ్ళ కూడా డబ్బులు డబ్బులు అంటావు కదే, వెళ్ళి పంచ వెళ్ళ. నేను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి నువ్వు. హలో, మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. నన్ను చూడడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఆ వచ్చే పెళ్లి కొడుకు ఫోటో సెండ్ టు మై వాట్సాప్. ఓకే. అల్డో ఇంత పెద్దోడు అయిపోయినా ఏంటాల్డో, నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఇంత ఉండేటోడివి. టీ తాగండి అల్లు గారు. ఈ పెళ్లికి ఏం కావాలనుకుంటున్నావో చెప్పు. నా కట్నమేమి వద్దు మావయ్య, మీ కూతురునిచ్చి పెళ్లి చేసి ఇవ్వు చాలు. ఎంత సంస్కారం అల్డో, నీ వయసుకి మించిన మాటలు మాట్లాడావు తెలుసా. నా కూతురికి చాలా మొహమాటం అల్డో, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానే. బేబీ ఇప్పుడు చూసానా పెళ్లి ఎవరు జరిపిస్తారో మొత్తం ఆలోచించా. ఇప్పుడు చూసావు కదా నాకు ఎన్ని తెలివితేటలున్నాయో. ఏం ఆలోచించావు బేబీ నువ్వు? పెళ్లి కొడుకు తాగి టీ కప్ లో విషం కలిపేశా. బేబీ టీ తక్కువా? సరే బేబీ పెట్టు, ఎలాగో నేను కూడా ఉపవాసంలో ఉన్నాను. సరే బేబీ, నేను నీకోసం టీ చేసుకుని వస్తా. అరే బేబీ నేను చేసుకుంటా బేబీ. అరే బేబీ నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో వెళ్ళు. లేదు బేబీ, ఉపవాసం ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఫుడ్ చేస్తే పాపం తగులుతుంది. అప్పుడు నేనే ప్రిపేర్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏం అవ్వదు బేబీ, నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. వద్దండి, నేను చేసుకుంటాను. వదలు, నేను చేస్తా. బేబీ 500 ఉంటే ఇవ్వు. నా దగ్గర లేవు బేబీ. నిజంగా లేవా? నిజంగా నీ మీద ఒట్టు బేబీ, నాకు కనీసం విషయం కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? అన్నా దానిమ్మ కిలో ఎంత? మేడం దానిమ్మ పండు కిలో 60 రూపాయలు. అవునా, అంత రేటా? సపోటా ఎంత? సపోటా పండు కిలో 30 రూపాయలు. ఏమన్నా అంత రేట్ చెప్తున్నారు? పక్క షాప్ లో 10-20 రూపీస్ కే ఇస్తున్నారు. మేడం ఎవరిస్తారు? ఎవరెవరు మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. అవునా, వద్దులేండి. అయ్యో వ్యాపారం లాస్ అవుతుంది కదా, ఏం చేయాలి? మేడం ఇక్కడ రండి. మేడం చెప్పండి. మేడం మీకోసం మా దగ్గర స్పెషల్ ఆఫర్ ఉంది. అవునా, ఏమది ఆఫర్? దానిమ్మ పండుని సపోటా పండు రేట్లో ఇస్తా, సపోటా పండుని దానిమ్మ పండు రేట్లో ఇస్తా. అవునా, అలా అయితే తొందరగా ఇచ్చేయండి. సరే మేడం. తీసుకోండి. తీసుకోండి. 90 రూపీస్ అయింది, 10 రూపీస్ వాపస్ చేయండి. ఓకే మేడం, తీసుకోండి. సరే. మా అమ్మ ఎప్పుడు బేరం ఆడకి రాదని తిడుతుండేది, ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఇలాంటి వాళ్ళు డైలీ వస్తే ఫుల్ లాభమే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఫోన్లో ఎందుకు ఛార్జ్ అవ్వడం లేదు, ఒకసారి చూస్తారా? చూస్తా మేడం. ఛార్జింగ్ పెట్టారా? నిన్న నైట్ అంతా ఛార్జ్ పెట్టాను, ఛార్జ్ అవ్వలేదు. అరే మేడం, నైట్ అంతా ఛార్జింగ్ పెట్టకూడదు, అలా పెడితే బ్యాటరీ డెడ్ అవుతుంది. ఓ అన్నా, మాకు కూడా తెలుసు, మీ అబ్బాయిల కంటే మా అమ్మాయికి తెలివి ఎక్కువ ఉంటుంది. అందుకే బ్యాటరీ తీసేసి నైట్ అంతా ఛార్జ్ పెట్టా. ఎవరు తను? తను నా గర్ల్ ఫ్రెండ్. మరి నేనెవరు? ఏంట్రా నన్నే చీట్ చేస్తున్నావా? నేను తనలాగా వదిలిపెట్టను, మా అమ్మని తీసుకొని వస్తా ఉండు. అమ్మా, నన్ను వీడే మోసం చేసింది. ఏంట్రా నా కూతురునే మోసం చేస్తావా? అమ్మన్నా, నువ్వు నాకు 2 ఏళ్ళు కొట్టించుకుంటా, అంతేగాని తను మీ చెల్లిలా ఉంది, అమ్మ అంటే ఒప్పుకోను. నువ్వు కొట్టాలనుకుంటే మీ అమ్మని పిసొచ్చి కొట్టు, అంతేగాని ఇంత అందమైన అమ్మాయిని అమ్మ మాత్రం అనకు. అమ్మా, ఏం చేస్తున్నావు? ఇంత మంచి అబ్బాయి మోసం చేసిందంటావా? నువ్వే ఏదో మోసం చేస్తుంటావు. నడు పోదాం. నీకుందిరా. ఏంటి మాటి మాటికి మీ మమ్మీ ఫోన్ చేస్తూనే ఉంటుంది. సర్లేరా, తీసుకో. ఇంకోసారి నాతో వచ్చేటప్పుడు మీ మమ్మీని బ్లాక్ చేసుకొని రా. బ్లాక్ చేశా. నిజంగానా? మా అమ్మని కాదు, నిన్ను.
హలో అమ్మా, సారీ అమ్మా. అమ్మా నేను తిన్నాను, నువ్వు తిన్నావా? వస్తున్నానమ్మా.